ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఏం జరిగిందో ఏమో గాని బాబు ఆ మాజీ మంత్రిని దూరం పెట్టారు. ఎన్నికల్లో సీట్ ఇవ్వలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఇస్తారనుకుంటే అది ఇవ్వలేదు. క్యాబినెట్ ర్యాంక్ నామినేటెడ్ పదవి ఇస్తారని ఆ మాజీ మంత్రి ఆశించారట. ఆ విషయంలో కూడా ఆయనకు బాబు మొండిచే ఇచ్చారట. మొత్తం మీద పలు విధాలుగా అవమానాల బారిన పడ్డ ఆ మాజీ మంత్రి తాజాగా యాక్టివ్ కావడంపై టీడీపీలో చర్చ జరుగుతోందని సమాచారం. బాబు చెప్తే అలా చేస్తున్నారా, లేక ఉనికి చాటుకోవడం కోసమే ఆ మాజీ మంత్రి ప్రయత్నిస్తున్నారా? దేవినేని ఉమామహేశ్వరరావు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ప్రభుత్వంలో కీలక మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఆయన హడావుడి ఓ రేంజ్లో కొనసాగింది. చంద్రబాబుకు బాగా దగ్గరైన నాయకునిగా పేరు సంపాదించుకున్నారు. అలాంటి ఉమామహేశ్వరరావును ఎందుకోగాని 2024 ఎన్నికల సమయం నాటికి చంద్రబాబు దూరం పెట్టారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణ ప్రసాద్ ను టీడీపీలో చేర్పించుకుని ఆయనకు టికెట్ ఇచ్చారు. వసంత కృష్ణ ప్రసాద్ రాకను దేవినేని ఉమా తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ ఆయన మాటను ఎవరూ పట్టించుకోలేదు. వసంత కృష్ణ ప్రసాద్ కు లోకేష్ ఆశీస్సులు అండదండలు పుష్కలంగా ఉండడంతో చేసేదేమీ లేక దేవినేని ఉమా సమయం కోసం ఎదురు చూస్తూ వచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎమ్మెల్సీ ఇస్తారేమోనని కొంతకాలం పాటు ఎదురు చూసిన ఆయనకు ఆ పదవి కూడా రాలేదు. నామినేటెడ్ పదవి ఏదైనా ఇచ్చి గౌరవిస్తారేమోనని మరికొంతకాలం ఎదురు చూసినా సరే ఆయనకు భంగపాటు తప్పలేదు. ఆ ముచ్చట కూడా తీరలేదు. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ, గతంలో మంత్రి పదవి నిర్వహించినప్పటికీ కూటమి పాలనలో ఎవరూ పిలిచి పెద్దపీట వేయకపోవడం నామోషీగా ఉందని ఉమా మనుషులు వాపోతున్నారట. ఈ నేపథ్యంలో పెద్దబాబు చిన్నబాబు ఇద్దరూ పట్టించుకోవడం లేదని అర్థమైన తరువాత దేవినేని ఉమా కొంతకాలంగా నిశ్శబ్దంగా ఉంటూ వచ్చారు. మొన్నటి వరకు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చిన దేవినేని ఉమా ఇప్పుడు ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు. మైలవరం నియోజకవర్గంలో ఏదైనా యాక్టివిటీ చేస్తే జనంలో తిరిగి పబ్లిసిటీ చేసుకుందామనుకుంటే ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ నుంచి సమస్యలొస్తాయని భావించిన ఆయన నందిగామపై ఫోకస్ పెట్టారని సమాచారం. గతంలో తనను ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గం కావడంతో అక్కడి పార్టీ కార్యకలాపాల్లో కనిపిస్తున్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కూడా మాజీ మంత్రి దేవినేని ఉమా కదలికల్ని కనిపెడుతూ ఏమాత్రం వాసన వచ్చినా సరే తగిన చర్యలు తీసుకుంటూ తన నియోజకవర్గంలో ఉమాను తిరగనివ్వకుండా చేస్తూ సీటును కాపాడుకుంటున్నారట. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ నుంచి ఎలాంటి ఆదేశాలు లేకపోయినా సరే మాజీ మంత్రి దేవినేని ఉమా గత కొంతకాలంగా సొంతంగానే నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో హడావుడి చేస్తున్నారని టీడీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. వైఎస్ఆర్సీపీ నేతల విమర్శలకు కౌంటర్ ఇవ్వడం, ప్రెస్ మీట్లు పెట్టి ఖండించడం, సోషల్ మీడియాలో చెలరేగిపోవడంపై ఫోకస్ పెట్టి ప్రతిరోజు వార్తల్లో ఉండడానికి దేవినేని ఉమా నానా కష్టాలు పడుతున్నారు. అది చూసిన వారు అయ్యో ఉమా, ఒకప్పుడు ఎలా ఉండేవాడివి, ఇప్పుడెందుకు ఇలా సర్పంచ్ స్థాయికి పడిపోయావు అని ఆశ్చర్యపోతున్నారట. పార్టీలో ఎలాంటి పదవి లేకపోయినప్పటికీ, చెప్పుకోవడానికి నామినేటెడ్ పోస్ట్ లేకపోయినా సరే దేవినేని ఉమా గత కొంతకాలంగా యాక్టివ్ గా వ్యవహరిస్తుండటంతో ఎలాగైనా సరే చంద్రబాబు దృష్టిలో పడాలనే తాపత్రయం ఆయనలో కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చంద్రబాబు దృష్టిలో పడడానికి లేనిపోని పనులు మీద వేసుకుని నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చేస్తున్న సందడిని, హడావుడిని చూసి కూటమి నేతలు నవ్వుకుంటున్నట్టు సమాచారం. ఉనికి కోసం చేస్తున్న పోరాటంలో భాగంగా పెత్తనం చేయడానికి ఉమా ప్రయత్నిస్తున్నాడని, అంతే తప్ప ఆయనలో చిత్తశుద్ధి లేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.